మంగళగిరిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాజకీయ ముసుగులో క్రిమినల్స్ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు బాబాయ్ కోడికత్తి డ్రామాలాడారని, అధికారంలో ఉన్నప్పుడు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు. ఇప్పుడేమో యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. డ్రామా చూశారు, గులకరాయి డ్రామా చూశాం. అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్ లో ఉండి బాబాయ్ హత్య, అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనే పేరు పెట్టి గడ్డేది గాలిందని దాన్ని రాజకీయం చేయడం, సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం. నిన్న మొన్న మీరు చూశారు, ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు, తప్పు లేదు. పరామర్శించేవాడు ఎవరిని పరామర్శించాలి? గంజాయి బ్యాచ్నా, రౌడీ షీటర్నా? అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే, మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు. రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాలా? వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడే నాయకులందరూ ఉన్నారు. ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్ల పంపిణీలో. తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను, తెల్లవారితో జరిగింది. ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు, ప్రణాళిక రచించుకుంటున్నారు, మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం. ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి కారు వచ్చాడు. ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని. అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి, రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్ని అంతా కడిగి బాక్స్ లో పెట్టి బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్ గా ఇది గొడ్డలు వేయటని తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది. మనం మోసం. కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సత్తెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్, హిట్ అండ్ గో, చక్రాల కింద మనిషి పడిపోతే, నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తా ఉంటే తిరిగి ఆడబిడ్డల పైన హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకుంటే రౌడీజం జరుగుతా ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళా మేనేజ్మెంట్కి పోయే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను. ఆ పేపరే కాపాడితే, ఆ టీవీయే కాపాడితే 11 సీట్లు వచ్చేటివి కాదు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తాయి. దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది.